Daily. Taste the Daily. జగన్ అధ్యక్షతన పార్టీ నేతలతో కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తాజా రాజకీయ పరిణామాలపై చర్చించామన్నారు గుడివాడ అమర్నాథ్. కూటమి ప్రభుత్వ వైఫల్యాలు ప్రజల్లోకి తీసుకువెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. పార్టీ బలోపేతానికి జగన్ దిశానిర్దేశం చేశారని చెప్పారు అమర్నాథ్. కార్యకర్తలకి భరోసా ఇవ్వడానికి డిజిటల్ బుక్ తీసుకొచ్చామని చెప్పారు. గడిచినటువంటి 16 నెలలు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం తాలూకా వైఫల్యాలపైన ప్రజలకి వారు ఎన్నికల్లో అధికారంలోకి రావడానికి వారు ఇచ్చినటువంటి హామీలు, చేసినటువంటి మోసాలు, వివిధ పథకాలు ఏ రకంగా పూర్తిగా నిర్వీర్యం చేశారు, ఫీజు రీయింబర్స్మెంట్ కానీ, ఆరోగ్యశ్రీ కానీ, లేదా అనేక సంస్థలకు సంబంధించి తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ, ఇవన్నీ కూడా బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి దానికి ఒక ప్రణాళిక రూపొందిస్తూ ఏదేమైనప్పటికీ పార్టీ గ్రాస్ రూట్స్ నుంచి పూర్తిగా బలోపేతం చేసుకునేటువంటి దానికి గ్రామ కమిటీలు, పార్టీ స్థానికంగా బలోపేతం చేసుకునేటువంటి కార్యక్రమాల మీద పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఒక దిశానిర్దేశం చేయడం జరిగింది. వీటితో పాటు గడిచినటువంటి 16 మాసాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద, నాయకుల మీద, సానుభూతి పరుల మీద చేసినటువంటి అనేక కార్యక్రమాలన్నింటినీ కూడా పార్టీ దృష్టికి తీసుకొచ్చేటువంటి దానికి ఒక డిజిటల్ బుక్ను కూడా ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు లాంచ్ చేయడం జరిగింది. రాష్ట్రంలో ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కష్టం వచ్చినా, కష్టపడినటువంటి కార్యకర్త, కష్టపెడుతున్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, జనసేన నాయకులు కానీ, మిగిలినటువంటి పార్టీల నాయకులు కానీ, ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా, కష్టం వచ్చినా తక్షణమే ఆ డిజిటల్ బుక్లో వారు నమోదు చేసుకునేటువంటి దానికి, ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా పార్టీకి చేరేటువంటి దానికి ఒక డిజిటల్ యాప్ను కూడా, డిజిటల్ బుక్ను కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు లాంచ్ చేయడం జరిగింది.